హాయ్ అండి అందరికీ. నా పేరు ఇందిర. బ్లౌజ్ కట్ చేస్తున్నాను. పొడవొచ్చి 15, నడుమొచ్చి 33. 33లో 4వ భాగం 8.25 వచ్చిందండి. వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు, అందుకే 8.5 తీసుకుంటున్నాను. డాట్ కోసం 1 ఇంచు, ఖర్చులకు వచ్చి 2 ఇంచులు, మొత్తం కలిపి 11.25 వచ్చింది. ఇదే 11.25 ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పెట్టుకోవాలి సైడు. ఇది కూడా సైడు 15 ఇంచులు తీసుకోవాలి పొడవు. ఇది ఒక బాక్స్ లాగా చేసుకోవాలండి. ఇటు సైడు కలిపితే ఒక బాక్స్ లాగా తయారవుద్ది. చంక దింపు వచ్చి 6 తీసుకోవాలా. నెక్ షోల్డర్ కలిపి 5.5 తీసుకోవాలి. అదే 5.5 ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇక్కడ 6 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 6 తీసుకోవాలి. ఇటు సైడు కొలుసుకోవాలి. ఇటు సైడు 2 పక్కలు కలుపుకోవాలి. మధ్యలో ఒక గీత గీసుకొని ఇక్కడ 1.5 ఇంచు వచ్చేలాగా పెట్టుకోవాలి. మనం డాట్కి నడుము కొలత అంతా కలిపి ఇక్కడ 9.5 వచ్చింది. అదే 9.5 పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నట్టు ఇలా రౌండ్ తీసేసుకోవాలి. నెక్ వచ్చి 8.5 ఉంది, ఖర్చులతో కూడా కలిపి. మనం డీప్గా తీసుకోవాలంటే నెక్ 3 ఇంచులు పెట్టుకోవాలి. వాళ్ళు అలా వద్దన్నారు. 2 ఇంచులు పెట్టుకుంటే నార్మల్గా వస్తుంది. 2.5 పెట్టుకోవాలి ఇక్కడ కూడా. అదే 2.5 నెక్ ఇక్కడ పైన కూడా పెట్టుకోవాలా. షోల్డర్ కొలత వచ్చి 3 ఉండాలా. ఇది ఇలా కలుపుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని రౌండ్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా తీసుకొని షోల్డర్కి నెక్కి కలుపుకుంటే మనకు మెడ జారకుండా గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కొలతలు ఎలా అయితే తీసుకున్నాం అదంతా అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అందరికి థ్యాంక్స్ అండి. బ్యాక్ పార్ట్ వరకు కట్ చేశాను. ఇలా నడుముకి డాట్స్ వేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఖర్చులు దగ్గర పెట్టుకున్న 2 ఇంచుల కాడి నుంచి ఇలా తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకుంటే సగానికి ఇలా వస్తుంది.
డాట్ వేసేదానికి 4.5 తీసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఇలా గీసేసుకొని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, బ్యాక్ వరకు కట్ చేశాను, ఫ్రంట్ మళ్ళీ కట్ చేస్తాను.